హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, డ్వాక్రా మహిళలకి మరొక కొత్త పథకం అయితే కూటమి ప్రభుత్వం ప్రారంభించనుంది. అదేంటో ఈ వీడియో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి డ్వాక్రా మహిళల పిల్లల చదువులకు భరోసానిచ్చేలా కూటమి ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని రూపకల్పన చేసింది. సో మరి వారి యొక్క విద్యా వికాసానికి తోడ్పడేందుకు మనకి 4% వడ్డీకే, అంటే 35 పైసలు వడ్డీకే మనకి రుణాలు అందించాలని నిర్ణయం తీసుకుంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అంటే సెర్ప్ పరిధిలోని స్త్రీనిధి బ్యాంక్ ద్వారా 10,000 నుంచి గరిష్టంగా 1,00,000 వరకు రుణాలు అందించనున్నారు. ప్రభుత్వము స్త్రీనిధి ద్వారా డ్వాక్రా సభ్యులకు 11% వడ్డీతో రుణాలు ఇస్తున్నారు. పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రుల చేతిలో డబ్బులు లేక బయట ఎక్కువ వడ్డీలకు తెచ్చి అప్పుల పాలవుతున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వము వారికి చేయూతగా నిలిచేందుకు ఈ కొత్త పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. మనకి ఎన్టీఆర్ విద్యా సంకల్పంగా ఈ పథకానికి నామకరణం చేస్తూ అధికారులు ప్రభుత్వ ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. కేజీ నుంచి పీజీ వరకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు వర్తింప చేస్తారన్నమాట. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా త్వరలో ఈ పథకాన్ని అమలులోకి తీసుకువచ్చేలా మనకి ఈ పథకానికి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది. సో త్వరలోనే ఈ పథకాన్ని మనకి ప్రారంభిస్తారు. సో మరి మీ పిల్లల చదువుల కోసం మనకి 4% వడ్డీకే ఈ రుణాలు అయితే ఇస్తారు. అలాగే స్త్రీనిధి నుంచి రుణంగా తీసుకునే మొత్తాన్ని పిల్లల చదువులకే వినియోగించాలి. వారి ఫీజు చెల్లింపులు, పుస్తకాలు, యూనిఫాము, ఇతర వాటి కొనుగోలు వెచ్చించవచ్చు. సాంకేతిక విద్యల అవసరాలకు ఖర్చు చేసేందుకు అవకాశం ఉంటుంది. నివాస ప్రాంతం నుంచి దూరంగా ఉండే పాఠశాలకు వెళ్లేందుకు సైకిళ్ళు కొనుగోలుకు అలాంటి వాటికి అనుమతిస్తారు. అయితే ఎందుకోసం వినియోగించామో సంబంధిత రసీదును స్త్రీనిధి అధికారులకు అందించాలి. రుణ మొత్తాన్ని వాయిదాల రూపంలో చెల్లించాలి. తీసుకున్న మొత్తానికి అనుగుణంగా కనిష్టంగా 24 నెలల నుంచి గరిష్టంగా 36 నెలల వరకు చెల్లించే వెసులుబాటు కూడా కల్పిస్తున్నారు. మీరు ఈ లోన్ తీసుకుంటారు కానీ మీరు దేనికి వినియోగించారో వాటి యొక్క రిసిప్ట్లు అనేది అధికారులకైతే అందించాలండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.